దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు నేను క్రీస్తును అనుసరించుచున్నాను అని చెప్పబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి తను తాను ఏం చేసుకోవాలంటే జడ్జిమెంట్లోనికి తెచ్చుకోవాలి. అంటే తను తాను న్యాయ విమర్శ చేసుకోవాలి. ఈరోజు దేవుని బలలో పాల్గొంటున్నటువంటి నేను దేవుని సంఘములో ఉన్న వ్యక్తినేనా, కొట్టివేయబడ్డానా? భౌతికంగా అంటే ఫిజికల్గా ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుని ఉండొచ్చు, భౌతికంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉండొచ్చు, భౌతికంగా దేవుని మందిరంలోనికి బైబిల్ పట్టుకుని వచ్చేసి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో, దేవుని సంఘములో దేవుడు ఈ బిడ్డ ఈ సంఘంలో వ్యక్తి అని చెప్తూ ఉన్నారా, కొట్టివేశారా? ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారుగా సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవలసినటువంటి వారమయ్యి మనం ఉన్నాము. దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారమై ఉన్నాము. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే దేవుని బల్ల దగ్గరకు వచ్చి అపవిత్రమైనటువంటి చేతులతో ఆ పవిత్రమైనటువంటి దాన్ని తీసుకుని ఆ పులిపిండిని తీసుకొచ్చి నూతనమైనటువంటి పిండిలో కలిపి మొత్తాన్ని అపవిత్రపరచవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, యవనస్తులు ప్రశ్నించుకోవాలి, పెద్దవారు ప్రశ్నించుకోవాలి, వయసు మల్లుతున్నటువంటి వారు ప్రశ్నించుకోవాలి, చిన్న బిడ్డలు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్నించుకునేటువంటి వారమై ఉండాలి. యు నీడ్ టు గో ఇంటు ద సెల్ఫ్ జడ్జిమెంట్. దేవుని ముందు కూర్చొని మోకాళ్ళేసి కండ్లు మూసుకొని ఆయన సింహాసనము ముందు నువ్వు నిలబడినట్లుగా నిలబడి, ప్రభువా నేను సంఘములో ఒక వ్యక్తినా, కొట్టివేయబడ్డానా? ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎవరు ప్రశ్నించుకోవాలి? నేను ప్రశ్నించుకోవాలి, సేవకులు ప్రశ్నించుకోవాలి, వాయిద్యములు వాయిస్తున్న వారు ప్రశ్నించుకోవాలి, సంఘ పెద్దలు ప్రశ్నించుకోవాలి, చిన్న బిడ్డలు ప్రశ్నించుకోవాలి, సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి టీచర్స్ ప్రశ్నించుకోవాలి, సంఘములో పాటలు పాడుతున్నటువంటి వారు ప్రశ్నించుకోవాలి, బల్ల ఆరాధనకు వస్తున్నటువంటి వారు కూడా ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారుగా సెల్ఫ్ జడ్జిమెంట్లోనికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞకు నేను లోబడినటువంటి వ్యక్తినే అని ఎవరికి వారుగా తీర్మానించబడినటువంటి తరువాత దేవుని మందిరములోనికి రావాలి, దేవుని బల్ల యొద్దకు రావాలి. ఆ బల్ల యొద్ద ఉన్నటువంటి ఆయన పస్కా ఆహారముగా, పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డారు కాబట్టి ఆ వధింపబడినటువంటి ఆయన యొక్క శరీరమును మనం తీసుకునేటువంటి వారమై ఉండాలి. దాన్ని రిజంబ్లెన్స్గా మనం చూస్తూ ఉన్నాం. అంతేగాని అలవాటు పూర్వకమైనటువంటి దాన్నిగా మనం ఈరోజు చూడటానికి అవకాశం లేదు. ఏదో ప్రతి ఆదివారము, లేకపోతే ప్రతి మొదటి ఆదివారము, లేకపోతే ప్రతి ఏదో ఒక రోజున నియమించినటువంటి దినమును ఆ రోజు మందిరానికి వచ్చి అక్కడ పెట్టినటువంటి రొట్టెలో చేయబెట్టి ఆ రొట్టెలో నుంచి కొంత తీసుకొని అందరితో కలిసి తిని హ్యాపీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తివైతే నీ పేరు కొట్టివేయబడింది అని అర్థం చేసుకోవాలి ఈరోజు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరచడానికి మాటలు ఇస్తూ ఉంటారు, అంతేగాని కృంగదీయడానికి కాదు. ఒక వ్యక్తిని కృంగదీసేటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొరింథీయులు కూడా చేస్తున్నటువంటి పనేదే. ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ బల్లారాధన రాత్రిపూట చేసుకునేటువంటి వారు ఈ బల్లలో పాలు పొందడానికి ఎవరికి వారు ఆహారాన్ని తీసుకొచ్చి ముందు సిద్ధపరచుకునేటువంటి వారు. ఈ డబ్బున్నటువంటి వారందరూ ఏం చేసేవాళ్ళంటే, వారు తెచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ తినేసి ఈ పేదవారిని, లేని వారిని, ఆహారం వండుకోవడానికి అసలు పరిస్థితి లేనటువంటి వారిని విడిచిపెట్టేసేటువంటి వారు. ఇది కూడా ఒక కంప్లైంట్ వెళ్ళింది ఇప్పుడు పౌలు గారి దగ్గరికి. దీన్ని కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు. ప్రభు రాత్రి బల్ల మీరు ఎలా పాలు పొందాలి, ఎలా పాలు పంచుకోవాలి అంటే, ఒకడు ఎక్కువ అని, ఒకడు తక్కువ అని, ఒకడు ఉన్నవాడు అని, ఒకడు తక్కువవాడు అని, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మీరు ప్రభు బల్లలో పాలు పొందడానికి వీలు లేదు. ఏ వ్యక్తి అయితే కులం అనేటువంటి గజ్జిని వదలకుండా ప్రభు బల్ల యొద్దకు వచ్చి చేతులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడో అట్టి వారు దేవునిలో నుంచి కొట్టివేయబడ్డారని గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి. ఎందుకంటే ఆ కులము అనేటువంటి గజ్జిని, ఆ కులము అనేటువంటి జాడ్యమును విడిచిపెట్టకుండా ఇంకా ప్రభు సన్నిధిలోనికి వచ్చి దాని వెనకాలే ఉండి ఆ పులిపిండిని తీసుకొచ్చి నూతన నిబంధనలోని కలపడానికి అవకాశం లేదు.
అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారి చేత దేవుని మాటలు రాయిస్తూ ఉన్నారు. మీలో కొంతమంది తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా ముందే తినేసి ఎవరికి నచ్చినట్లుగా వారు చేస్తూ ఉన్నారు. సంఘంలో ఏం లేకుండా పోయింది? క్రమము లేకుండా పోయింది. సంఘ క్రమమునకు అలవాటు పడనటువంటి వారు ప్రభు బలలో ఏలు పెట్టడానికి, చేయి పెట్టడానికి అవకాశము లేదు. ఎందుకంటే అట్టి వారిని దేవుడు ఏం చేశారు? కొట్టివేశారు. అట్టి వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు బలలో చేయి పెట్టడానికి అవకాశము లేదు. ఇంకా డబ్బు అనేటువంటి ఆ పిచ్చి వదిలిపించుకోకుండా దానినే వెంబడిస్తూ దేవుని నామాన్ని కూడా పక్కన పెట్టేటువంటి వారు ఒకవేళ ఉంటే వారు వచ్చి ప్రభు బలలో చేయి పెట్టడానికి అవకాశము లేదు. ఎందుకంటే పేరు కొట్టివేయబడింది, లేదు, అక్కడ నిలవడానికి అవకాశము లేదు. అందును బట్టి సంఘము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగినటువంటి వారై ఉండాలి. ఏమిటంటే దేవుడు మనల్ని నూతన నిబంధనలోనికి తీసుకొచ్చారు కాబట్టి, ఆ నిబంధన మందసము దగ్గరకు మనం వచ్చాం కాబట్టి, ఆయన రక్తము చేత మనం ప్రోక్షింపబడ్డాం కాబట్టి మనందరము ఒకటే బాణీలోకి వచ్చాం. మనందరము సహోదర ప్రేమలో కట్టబడుతూ ఉన్నాము. దేనిలో కట్టబడుతున్నాం? సహోదర ప్రేమలోనికి నడిపించబడ్డాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భేదములేమీ లేదు. ఇక్కడ 10 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తి ఒకటే, ఆ రోజుకి ఆహారమునకు 10 రూపాయలు 100 రూపాయలు తెచ్చుకుని సిద్ధపరుచుకునేటువంటి వారు కూడా ఒకటే. దానిలో భేదమేమీ లేదు. దైవజనుడు ఒకటే, వచ్చి అక్కడ కూర్చుని వెళ్ళిపోయేటువంటి విశ్వాసి ఒకటే, మరొక భేదమేమీ లేదు. ఎందుకంటే మనందరము ఏకాత్మ చేత పట్టబడ్డాము, మనందరము ఏకాత్మ చేత రక్షింపబడ్డాము, మనందరము ఏక మనస్సులో కట్టబడుతున్నాము, ఒకే సంఘ క్రమములోనికి వస్తూ ఉన్నాము. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటి ఉంది. కులం చూడకూడదు. ఈ కులమును చూసేటువంటి వారు, వివాహాలు చేసేటువంటి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నారంటే, మీరు అన్య దేవతల యొక్క బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు, దేవుని బల్ల దగ్గరకు వచ్చి బల్లలోనూ చేతులు పెడుతూ ఉన్నారు, అట్టివాడు శపించబడినటువంటి వాడవుతారు అని చెప్పారు. ఒకవేళ అన్య పరిస్థితుల్లో కూడా ఉండి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి ఒకవేళ నడిపించబడుతూ దాన్ని విడిచిపెట్టకుండా వచ్చి ఈ నూతన పరచబడినటువంటి పిండిలో చేయి పెడదామనుకుని దీన్ని పులిసినటువంటి దానిగా తయారు చేయొద్దు అని ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఏటి చేత పట్టబడినటువంటి వ్యక్తులైపోతూ ఉన్నారు ఈరోజు సంఘస్థులు. వేటి చేత పులిసినటువంటి స్వభావాన్ని విడిచిపెట్టలేనటువంటి వారైపోతూ ఉన్నారు. అహంకారం అనేటువంటి ఒక పులిపిండి ఉంటుంది, కోపం అనేటువంటి ఒక పులిపిండి ఉంటుంది. దాన్ని విడిచిపెట్టకుండానే వచ్చి ఈ పరిశుద్ధమైనటువంటి బల్లలో చేయి పెట్టడానికి ఏం చేస్తూ ఉంటారు? ఇష్టపడుతూ ఉంటారు. అబద్ధం అనేటువంటి దాన్ని విడిచిపెట్టరు. ఆ పులిపిండి హృదయంలో అలాగనే ఉంచుకొని కదా. ఏమ్మా సంఘానికి ఎందుకు రాలేదు నువ్వు సమయానికి అంటే, అక్కడ వచ్చేస్తుంది ఒక పెద్ద పులిపిండి. ఏమొస్తుందండి? అప్పటికప్పుడు తయారు చేస్తారు. ఆమె అప్పటికప్పుడు నోటితో తయారు చేస్తుంది. కానీ అది ఎందుకు పులిపిండి అయిందంటే, హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యము, హృదయంలో ఉన్నటువంటి ఆ అబద్ధ స్వభావం అనేటువంటి ఉంది చూసారా, ఆ స్వభావం ఏమైందంటే ఇంకా కొట్టివేయబడలా, నరకబడలా. దీని నుంచి వస్తున్నటువంటిదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది కాబట్టి అది పులిపిండి అయిపోయింది. అటు దాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుని సన్నిధిలో బలలో పాలు పొందడానికి అవకాశము లేదు. మీరందరూ బలలో పాలు పొందాలి. బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని బలలో పాలు పొందాలి అన్నటువంటిదే దేవుని యొక్క కోరిక. కానీ పులిసిపోయినటువంటి స్వభావాన్ని మరలా తెచ్చుకుని ఆ పవిత్రమైన నూతన పరచబడినటువంటి దానిలో చేయి పెట్టకూడదు. అట్టిది చేసినట్లయితే వారు శపితపూరితమైనటువంటి దాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. చూడండి, నేను బైబిల్ గ్రంథం నుంచే చూపిస్తాను మీకు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం, చూడండి ఒకసారి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి ఒకసారి, ఏమవుతున్నారండి? సంఘంలో బలహీనతలు, సంఘంలో ఎన్నో బాధలు, సంఘంలో ఎంతో వేదన, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అంటే, సంఘంలో నువ్వు ఉండటానికి ఉన్నావు కానీ కొట్టివేయబడినటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోయి ఏమవుతున్నావు? తెలియక వచ్చి ప్రభు బలలో చేయి పెడుతూ ఉన్నావు. అందును బట్టే చాలామంది ఏమైపోతున్నారంటే శరీరంలో బలహీనులవుతూ ఉన్నారు. ఇది నిబంధన, ఇది దేవునితో చేసుకున్నటువంటి నిబంధన. ఆ నిబంధనను గుర్తు చేసుకోవాలి, ఆ నిబంధన ప్రకారం జీవించాలి. ఆ నిబంధన ప్రకారమే మనము ప్రభు యొద్దకు వచ్చి ఆయన యొక్క శరీరమును భుజించుచున్నటువంటి వారం అవ్వాలి. అంతేగాని మన ఇష్టానుసారమైనటువంటి భక్తి చేస్తూ మందు మానవు, ఇక్కడికి వచ్చి ఏం తీస్తావు? ప్రభు బలలో చేయబెడుతూ ఉంటావు. మందు మానకుండా, తాగుడు మానకుండా ఏ ఒక్కరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ప్రభు బలలో చేయి పెట్టవద్దు. శరీర బలహీనతను తెచ్చుకోవద్దు. కొంతమంది ఏమైపోయారంట? నిద్రించారు. అంటే ఏంటి అర్థం? కొంతమంది ఈ భూలోకమును విడిచి వెళ్ళిపోయారు అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మీలో కొంతమంది శరీర బలహీనులయ్యారు, కొంతమంది ఏమైపోయారు? ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారైపోయారు. సంగమా, అట్టి ఉగ్రతలోనికి వచ్చేటువంటి వారముగా మనం అవ్వకూడదు. అట్టి పరిస్థితుల్లోనికి మనం నడిపించబడేటువంటి వారం అవ్వకూడదు. దేవుడు మనతో చాలా స్పష్టమైనటువంటి తీరులో మాట్లాడుతూ ఉన్నారు. చాలా విధేయత కలిగినటువంటి వారమే మనం జీవించవలసిన వారమై ఉన్నాం. పులిపిండి అనేటువంటి స్వభావము మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని దాల్చుకున్నాము. ఇక మరలా పులిపిండి ఎందుకు వస్తూ ఉంది? ఒకవేళ మారు మనస్సు పొందకుండానే, నీ మనస్సు నూతన పరచబడక ముందే నువ్వేం చేయి ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు? పెళ్లి కోసమనో మరొక దానికోసమనో బాప్తిసం తీసేసుకున్నామేమో. సంఘానికి నేను ఒకటి గుర్తు చేయాలి అనుకుంటూ ఉన్నా. మీ బిడ్డలు వివాహం చేయడం కోసం, మీ బిడ్డలకు మరొకటి చేయడం కోసం దైవ సేవకులను పిలిపించి బాప్తీసాలు ఇప్పించకండి. వారు నూతన మనస్సు పొందిన తరువాత మాత్రమే వారేమవ్వాలి? క్రీస్తునందు నేను పులిపిండిని విడిచిపెట్టి నూతన నిబంధనలోనికి ప్రవేశించాను అని గుర్తుగా ఏం తీసుకోవాలి? బాప్తీసాన్ని తీసుకోవాలి. మా అబ్బాయి వివాహం అండి, కాబట్టి ఏమవ్వాలి? బాప్తీసం ఇవ్వాలి అన్నయ్య గారు. నీ పాపిష్టి స్వభావాన్ని తీసుకొచ్చి పిల్లల మీద కూడా రుద్దకో. అప్పుల పిండిని తీసుకొచ్చి నూతనంగా ఆ వివాహం చేసుకోవలసినటువంటి వారిలోనూ కూడా ఏం తీసుకొచ్చావు? ఇప్పుడు పులిపిండిని తీసుకొచ్చి వారి దాంపత్య జీవితాన్ని పాడు చేసేటువంటి వ్యక్తి అవ్వద్దు. నీ కుమారుడు ఇంకా రక్షింపబడకపోతే రక్షింపబడటానికి కన్నీరు కార్చి ఆ కుమారుడిని తీసుకొచ్చి మందిరంలో ప్రార్థన చేయించు. తన మనసు మార్చబడినటువంటి తరువాతే అతను ఏం తీసుకోవాలి? వివాహానికి సిద్ధపడేటువంటి వ్యక్తిగా తయారు చేయి. లేదా బాప్తిసం తీసుకోకుండానే వివాహం చేయి. అంతేగాని మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిసం ఇవ్వద్దు, బలవంత పెట్టొద్దు, అప్పుల పిండిని ప్రోత్సహించొద్దు. అది నీకు మంచిది కాదు, అది కుటుంబానికి మంచిది కాదు, అది ఆ సంసార జీవితానికి క్షేమము కాదు. దేవుని యొక్క నిబంధనను దాటి మీరి అట్టి పరిస్థితుల్లోనికి మనం వచ్చేటువంటి వారంగా మన జీవితాలను కట్టుకోవద్దు. మనలో ఒక నిబంధన రావాలి, మనలో ఒక నిబద్ధత రావాలి, దేవుని యందు మనం ఉన్నాము అనేటువంటి భయము రావాలి. ఈరోజు సంఘంలో లేనిది ఏంటంటే దేవుని భయం. ఈరోజు దేవుని భయం అనేటువంటి దాన్ని మర్చిపోయాం. దేవునికి భయం చూపించాలి అనేటువంటి పరిస్థితి నుంచి విడిచిపెట్టాం. ఇష్టానుసారమైనటువంటి భక్తి, ఇష్టానుసారమైనటువంటి పరిస్థితి, ఇష్టానుసారంగా జీవించటం,
తిరిగి మరలా ఆ పులిపిండితోనే ఆ పులిసిన హృదయాన్నే తీసుకొచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి ఆ బల్ల దగ్గర ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఏం చేస్తూ ఉన్నాము? పులిపిండిని పెడుతూ ఉన్నాము. దేవుని ఆత్మ ఈరోజు బోధిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ఈరోజు గర్దిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ దుఃఖపడుచున్నారు. దేవుని ఆత్మ కన్నీరు విడుచుచున్నారు. ఎంతకాలం ఇంకా ఆ పులిసినటువంటి పిండి హృదయములోనే నీ జీవితాన్ని కట్టుకుంటావు? విడిచిపెట్టాలి. అది విడవకపోతే బల్లలో పాలు పొందటానికి, క్రీస్తు రాజ్యములో కట్టబడటానికి, క్రీస్తులో నిలవబడటానికి, ఆయన వధువుగా నిలబడటానికి అవకాశము లేదు. ఈరోజు సినిమాను విడిచిపెట్టావు, ఈరోజు అబద్ధాన్ని విడిచిపెట్టావు, ఈరోజు పాపిష్టి శరీర దుష్టక్రియలను విడిచిపెట్టకుండా నేను క్రైస్తవుడినండి అని క్రీస్తు నామాన్ని బద్ధం చేసేటువంటి విషయంలోనికి నువ్వు రావద్దు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నిలువెచ్చని స్థితిలోనే ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వెచ్చగా మారు. దేవుని యొక్క అగ్ని చేత దహించబడు. నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట చేత నువ్వేమవ్వాలి? ఈరోజు మండించబడాలి. ఆయన మాట చేత కాల్చబడాలి. ఆ పాపిష్టి హృదయము మండబడాలి. ఆ పాపిష్టి హృదయంలో ఏం జరగాలి? రిపెంటెన్స్ రావాలి. ఏం రావాలి? రిపెంటెన్స్ రావాలి. మనస్సు మార్చబడాలండి. కొంతమందికి ఇప్పుడు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. నేను మారు మనసు పొందాను అనేటువంటి భ్రమలో ఉంటారు. అది మారు మనసు కాదు. అది మారు మనసు అవడానికి అవకాశమే లేదు. ఎందుకు లేదో ఒక్కసారి వివరిస్తాను, గుర్తుపెట్టుకోండి. వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మనసు మార్చబడటం వేరు, పశ్చాత్తాపడటం రెండు వేరు. రెండు ఉదాహరణలు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇస్కరియోతు యూదా ఉన్నారు కదా, ఆయన యేసు ప్రభు వారిని వెండికి అమ్మివేసిన తర్వాత ఆయన అమ్మివేసి యేసు ప్రభు వారిని ఆ యొక్క సైనికులు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను ఇప్పటి వరకు తిరిగినటువంటి నా యేసయ్యను నేను అమ్మేశాను అని బాధపడ్డాడు, అని కాస్తంత కృంగిపోయాడు. తర్వాత ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇది రిపెంటెన్స్ కాదు, ఇది రిగ్రెట్. ఇదేంటిది? రిగ్రెట్. హీ జస్ట్ ఫెల్ట్ రిగ్రెట్. ఇట్స్ నాట్ ద రిపెంటెన్స్. రిగ్రెట్కి రిపెంటెన్స్కి తేడా ఉంది. రిపెంటెన్స్ ఎవరు పొందుతారు అంటే ఆత్మచేత నడిపించబడినటువంటి వారు మాత్రమే పొందుతారు. విశ్వాసులు మాత్రమే పొందుతారు. దట్స్ వాట్ యు నీడ్ టు జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను అబద్ధం ఆడాను, దొంగతనం చేశాను, మరొకటి చేశాను అని ఒకవేళ అనుకున్నటువంటి దాన్ని బట్టి కన్నీరు కార్చి మరలా వెళ్ళిపోయి దాన్నే చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నామేమో, నువ్వు ఇక్కడికి వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు తప్ప రిపెంటెన్స్కి దారి చూపించట్లేదు. నీ ఆత్మ రక్షింపబడట్లేదు. ఒకవేళ నువ్వు రిపెంటెన్స్లోకి నడిపించబడినట్లయితే పేతురులాగా మార్చబడిపోతావు. పేతురు గారు కూడా ఏం చేశారు? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదండి. ఒక పాప వచ్చి అడుగుతున్నారు, ఈయన కూడా అప్పుడు యేసు ప్రభు వారితో చూశాను నేను. పాప, ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన ఎవరో నాకు తెలీదు. ఏం చేశారు? పారిపోయారు, బొంకారు. కానీ తరువాత ఆయన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని జరిగించారు. ఇక అప్పటి నుంచి నాకు ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి మాట వచ్చిందా? చెప్పాలి. ఆ మాట వచ్చిందా? రాలేదు. నువ్వు మారు మనసు పొందితే పులిపిండి నీలో ఉండటానికి అవకాశమే లేదు. దట్స్ కాల్డ్ ద రిపెంటెన్స్. మారు మనసు పొందటం అంటే అది. నీలో మరలా ఆ పులిపిండి ఉండటానికి అవకాశమే లేదు. సినిమాను జయించకపోతే జయించడానికి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ పులిపిండి అనేటువంటి దాన్ని తీసివేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. నువ్వు రిపెంట్ అవ్వాలి దేవుని దగ్గర. రిగ్రెట్ అవుతూ రిపెంటెన్స్ పొందాను అనుకుంటున్నావు, అది భ్రమపరిచేటువంటి ఆత్మ కలిగించేటువంటిది. నువ్వు మనసులో బాధపడుతూ నేను చేసింది తప్పు,
అని నీకు నువ్వు అనుకొని నేను మారు మనసు పొందేశాను అని అనుకుంటూ ఉన్నావు. కానీ అది కాదు, పేతురులా మలచబడాలి. పేతురు గారు ఎలా చనిపోయారో తెలుసా? ఏయ్, నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పాలి. నేను అలా చెప్పను. నువ్వు దేవుని సువార్త చెప్పడానికి వీల్లేదు, నేను అలా ఉండలేను. నువ్వు దేవుడే లేరని చెప్పాలి. నా జీవితం అది కాదండి. రిపెంటెన్స్కు ముందేం చేశారు ఆయన? మారు మనసు పొందక ముందేం చేశారు? యేసు ప్రభు నాకు తెలీదు, పారిపోయారు. యేసు ప్రభు నాకు తెలియదు అని పారిపోయారు. ఎప్పుడైతే మారు మనసు పొందారో, పులిపిండిని విడిచిపెట్టారో, ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టారో, లోక స్వభావాన్ని విడిచిపెట్టారో, క్రీస్తులో కట్టబడ్డారో, క్రీస్తు ప్రేమను రుచి చూచారో, వెంటనే ఆయనలో నూతన స్వభావము ప్రారంభించబడింది. ఆ ప్రారంభించబడినటువంటి స్వభావమును బట్టి పట్టుకున్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు, యేసయ్య కోసం నేను చచ్చిపోతా, అంతేగాని ఆయన నాకు తెలియదు అనే మాటే ఇక లేదు. ఆ పులిపిండి నాలో లేదు. నేను నూతన నిబంధనలో ఏమయ్యాను? ముద్రించబడ్డాను. పరిశుద్ధాత్మ చేత నేనేమయ్యాను? ముద్రించబడ్డాను. యు ఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్. ద చర్చ్ ఈస్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్. సంఘము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది. ముద్రించబడినటువంటి నీవు పులిపిండితో రావడానికి అవకాశమే లేదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు సంఘముతో. ముద్రించబడ్డావు నువ్వు, పులిపిండితో రావద్దు, దాన్ని విడిచిపెట్టాలా, దాన్ని పక్కన పెట్టేయాలా. పేతురు గారు అన్నారు, నేను చనిపోవటాకైనా సిద్ధమే. ప్రాణం విడిచిపెట్టడానికైనా ఇష్టపడతాము, కానీ ఆయన ఎవరో తెలియదంటానికి నేను అవకాశమే లేదు. మనసు మార్చబడితే, నేను ఒకప్పుడు స్త్రీల యొద్దకు పోయాను, ఇక మీదట పోనండి అని ధైర్యంగా ఏం చెప్తావు? సాక్ష్యం చెప్తారు. ఇక దాని జోలికి పోరాళ్ళు. ఎందుకంటే ఆ పులిపిండిని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇక విడిచిపెట్టిన దాన్ని మరలా గుర్తు చేసుకుని మరలా ఏం చేయాలి? గెజిటెడ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు? చక్కగా ఒక జిరాక్స్ కాపీ మీద యేసుప్రభు వారేమో, నాన్న నువ్వు చేసిన పాపాలని నేను క్షమిస్తున్నాను అని చింపేస్తే, ఈ హృదయంలో ఒక జిరాక్స్ కాపీ పెట్టుకుని ఆ జిరాక్స్ కాపీని గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించి దాన్ని ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇది వాల్యుబుల్ అండి అని ఆ పాపాన్ని మరలా తిరిగి తెచ్చుకునేటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, యు షుడ్ బి స్వైప్డ్ అవే, యు షుడ్ బి వైప్డ్ అవే, యు నీడ్ టు బి క్లెన్స్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యు నీడ్ టు బి క్లెన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్తము చేత కడగబడాలి. పేతురు గారు అట్టి నిరీక్షణ సాక్ష్యమును ఇస్తూ, అయ్యా నిన్ను సిలువేసి చంపేద్దాం అనుకుంటున్నావు, నాకు ఇష్టమే, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు రిక్వెస్ట్ ఉంది. ఏంటా రిక్వెస్ట్ అంటే, యేసు ప్రభు వారిని ఇలా నిలబెట్టి సిలువేశారు కదా, అలాంటి మహానుభావుడు అంత గొప్పవాడు నేను కాదు. ఆయన సిలువేసినట్లుగా నన్ను సిలువేస్తే అది నేను తట్టుకోలేను. అందుకనే నా కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి నన్ను సిలువేయండి, అలా చంపేయండి నన్ను, నేను దాని కొరకు ఇష్టపడుతూ ఉన్నా. మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో కలిగేటువంటి మార్పు ఇదండి. పులిపిండి అతని జీవితంలో ఉంచుకోవడానికి ఆయన ఏ రోజు ఇష్టపడరు. ఆ పాపిష్టి స్వభావాన్ని తిరిగి తీసుకొచ్చి మరలా దాన్ని ఒరిజినల్ కాపీని తయారు చేయడానికి వారు ఇష్టపడరు. దాన్ని ఒకసారి విడిచిపెడితే ఆ విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా తీసుకొచ్చి ప్రభు బల్ల దగ్గర నిలబడేటువంటి వ్యక్తిగా అతను ఉండటానికి అవకాశమే లేదు. దాన్నే బైబిల్ గ్రంథం నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతూ ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. పులిపిండి స్వభావాన్ని విడిచిపెట్టాలి. మీలో కలహం ఉన్నదని నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు భక్తుడు. ఏం మాట్లాడుతున్నారు? సంఘములో ఏముందంట? కలహం ఉంది. కలహం అంటే ఏంటి? ఒకరితో ఒకరు గొడవపడి మాట్లాడుకోకుండా ఉండటం. అలాంటి వారు కూడా ఏం చేస్తున్నారు? బలలో పాలు పొందుతూ ఉన్నారు. అట్టివారు బలలో పాలు పొందడానికి అవకాశము లేదు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. భార్య భర్తలుగా మీ యొక్క కలహం, మీ యొక్క బాధ, లేకపోతే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అస్తమయం అయ్యేసరికి, సూర్యుడు హస్తమించేటువంటి సరికి ఏమైపోవాలి? దాన్ని సరి చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని మరలా కట్టబడేటువంటి వారు అవ్వాలి తప్ప దాన్ని కొనసాగించేటువంటి వారు అవ్వకూడదు.
అటు వారు వచ్చి బలలో పాలు ఎలా పొందుతున్నారు? ఎలాగున దేవుని యొక్క మాటలు వినడానికి కూర్చుంటూ ఉన్నారు. ఎంత భయం లేనితనం వచ్చేసిందో చూసారా మనకి? కఠినమైపోయినటువంటి హృదయాలు అయిపోయినాయి ఈరోజు. మొండి హృదయాలు అయిపోయినాయి. మెత్తని మాంసపు గుండెగా నేను మార్చాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే మన హృదయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? పులిపిండిని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తూ ఉన్నాం? గట్టిపరుచుకుంటూ ఉన్నాం. దాన్ని మెత్తనితనంగా మలచుకోవలసినటువంటి అవసరం ఉంది. పిండి దేవుని యొక్క రొట్టెను తీసుకోవడానికి వస్తూ ఉన్నాం. అది ఆయన శరీరము అని మనం చెప్పబడుతూ ఉన్నాం కదా. ఆ శరీరం అనేటువంటి దాన్ని ఎలా నలగొట్టారు? మన హృదయం అలా నలగొట్టకపోతే అది ఎలా కలుస్తుంది? పెట్రోల్లోకి డీజిల్ కలుస్తుందా? పెట్రోల్లోకి మంచినీళ్ళు కలుస్తున్నాయా? అంత నలగొట్టబడినటువంటి ఆ శరీరాన్ని మన లోపలికి తీసుకుంటున్నప్పుడు ఈ బండ ఆ శరీరాన్ని అరాయించుకుంటుందా? తీసుకుని కలుపుకోగలుగుతుందా? లేదు, అవకాశమే లేదు. అందుకనే మారు మనసు పొందాలా, నలగొట్టుకోవాలా హృదయాన్ని. విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారమై, భక్తి విధేయతలు కలిగినటువంటి వారమై, దేవుని యందు భయము కలిగినటువంటి వారమై, ఆయన బల్ల యొద్దకు వచ్చేటువంటి వారమై ఉండాలి. పిండిని చూడండి ఒకసారి, చక్కగా పాలో నీళ్ళో పోసి దాన్ని మెత్తగా చేసి, ఒకసారి ఆ పిండిని మనం గమనిస్తున్నప్పుడు దాన్ని పిడుగుద్దులు గుద్ది దాన్ని మెత్తగా చేసి ఆయన శరీరమును ఏ విధంగా అయితే బాధ పెట్టామో, హింసించామో, ఎంత కష్టపెట్టామో, పిండిని కూడా అలాగే బాధ పెట్టి నొక్కి దాన్ని మెత్తగా చేసి దాన్ని ఏం చేస్తున్నారు? ఒక రొట్టెగా చేస్తూ ఉన్నారు. మరి ఇంత బండలాంటి హృదయంలోనికి అలాంటి మెత్తని ముక్కను తీసుకొస్తే ఎమడటానికి అవకాశం ఉందా? భక్తి కలిగినటువంటి ఒక చక్కటి అమ్మాయికి బండలాంటి లోకస్తుడికి తీసుకొచ్చి వివాహం చేయగలుగుతామా? చేయడానికి అవకాశం ఉందా? మనలో కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చేమో చూసామా? కానీ అది కలిసేటువంటి పరిస్థితి కాదండి. లోకమునకు వెలుగుకు పొత్తేలా, లోకానికి వెలుగుకు నువ్వేం చేస్తూ ఉన్నావు? వివాహ బంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నావు. పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి పులినటువంటి దాంతో కలిపి రెండింటిని ఏం చేసేసావు? ఇప్పుడు పులిసినటువంటి దానిగానే తయారు చేసేస్తూ ఉన్నాం. నిన్ను చూసి దేవుడు బాధపడట్లేదు అంటారా? చూసి దేవుడు దుఃఖించట్లేదా? చూసి దేవుడు అయ్యో నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన నీ కొరకు విజ్ఞాపన చేయట్లేదంటారా? అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ వివేచన లేని ఆత్మ కలిగినటువంటి వారమై, అవగాహన లేనటువంటి వారమై, దేవునికి భయపడ నొల్లని స్వభావము కలిగినటువంటి వారమై దేవుని పాదాలను మనం ఏం చేయట్లేదు? పట్టుకోవట్లేదు. మీలో కలహం ఉన్నది. భార్యాభర్తల మధ్య కలహంతో ఇక్కడికి వచ్చి దేవుని బలలో పాలు పొందడానికి అవకాశం లేదు. అత్తాకోడళ్ళ మధ్య కలహంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి బలలో పాలు పొందడానికి అవకాశం లేదు. నీ ఇరుగు పొరుగు వారితో కలహమాడి వారిని క్షమించమని అడగకుండా, వారితో సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి బలలో పాలు పొందడానికి అవకాశము లేదు. ఏ సమాధాన వార్తను దేవుడు ప్రకటించమంటున్నారో అటు సమాధాన మాటలను కాకుండా, అటు సమాధాన వార్తను కాకుండా కలహములాడి అటు పులిపిండిని తీసుకొచ్చి మరలా ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యయ్యో, దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడుతూ ఉన్నారు, ఎంత దుఃఖిస్తూ ఉన్నారు, ఎంత వేదన చెందుతూ ఉన్నారు. నా బిడ్డలు నా నిబంధనను మీరుతున్నారే. Is this not the shameful things that we are doing before the sight of God? దేవుని కంటి ముందు అపవిత్రమైనటువంటి కార్యములను చేస్తూ ఆయన నామాన్ని అపవిత్రపరుస్తున్నటువంటి వారంగా మనం లేమా? దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ దేవుని విధేయత చూపించినటువంటి వారంగా